పిఠాపురం ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గెలవడం కష్టమని, ఆయన కేవలం నాన్ లోకల్ మాత్రమేనని, ఒకవేళ గెలిచిన సినిమాలు చేసుకుంటూ అందుబాటులో ఉండారని వచ్చిన విమర్శలన్నిటినీ ఆయన తన చేతులతో పటాపంచలు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిపైనే పూర్తిగా దృష్టి సారించి పిఠాపురాన్ని ఒక ఆదర్శవంతమైన క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. నిరంతరం స్థానిక సమస్యలను తెలుసుకుంటూ మౌలిక సదుపాయాలు కల్పన, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచుతూ తను కేవలం నాయకుడిని మాత్రమే కాదు, పిఠాపురం బిడ్డనని ఆయన నిరూపించుకున్నారు. మాటల కంటే పనులకే ప్రాధాన్యమిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన మోడల్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. గత కొంత నెలలుగా ఆయన చేపట్టిన, అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టబోయే ప్రధాన అభివృద్ధి పనుల గురించి ఎవరైనా అడిగితే జన సైనికులు చెప్పే విధంగా ఉండాలి. ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇటీవల చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనులు ఒకసారి గమనిస్తే, జనవరి 2026లో సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 211 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో 9,60,00,000ల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, గురుకులాలు, 12 హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. ఇక పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి 34 కోట్లతోటి భూమి పూజ చేశారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మెగా క్యాన్సర్ స్క్రీనింగ్, ఉచిత దంత వైద్య శిబిరాలను నిర్వహించారు. సుమారు 400 కోట్ల నిధులతోటి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి పైప్ లైన్ల మరమ్మతులు చేపట్టారు. గొల్లప్రోల్లో 72 లక్షలతోటి తాగునీటి సమస్యను పరిష్కరించారు పవన్ కళ్యాణ్. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చడంలో భాగంగా కుకుటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 6 కోట్లు, శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఆలయానికి 2 కోట్లు మంజూరు చేయించారు. ఇక పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో చేపట్టబోయే పనులు ఒకసారి గమనిస్తే, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని పర్యవేక్షించడానికి పిఏడిఏను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ఇక పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్గా మార్చాలని, అలాగే లెవెల్ క్రాసింగ్ల సమస్యను తొలగించడానికి రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖను కోరారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో అమృతధార అనే భారీ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఇది పిఠాపురంలో కూడా కీలకంగా అమలు కానుంది. ఉప్పాడ బీచ్ రోడ్డును వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడం, ఉప్పాడ తీరంలో సముద్ర కోతను నివారించడానికి రక్షణ గోడ నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టులు ప్రణాళికలో ఉన్నాయి.